టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపు ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో భారత్తో ఫైనల్ కు ముందు న్యూజిలాండ్కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి ఫిలిప్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాని మేటి బౌలర్ అని పొగుడుతూనే అతను కూడా మనిషి అని చెప్పుకొచ్చాడు. ఎలాంటి ఆటగాడైనా చెడ్డ రోజు ఒకటి ఉంటుందని, అది బుమ్రాకు ఆదివారం జరిగే ఫైనల్ రోజునే కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అన్ని విభాగాల్లో టీమిండియాతో మేము సమంగా ఉన్నాం. రెండు జట్ల మధ్య బుమ్రా ఒకటే తేడా. జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి అమ్ముల పదులో అన్ని అస్త్రాలు వైవిధ్యమైనవే. ముఖ్యంగా డెత్ ఓవర్లు వేసే పర్ఫెక్ట్ యార్కర్లు బ్యాటర్లకు సవాలుగా విసురుతాయి. కానీ బుమ్రా కూడా మనిషి అని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరిలాగే అతని కూడా ఓ చెడ్డ రోజు ఉండవచ్చు. ఆ చెడ్డ రోజు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ రోజే కావాలని మేము కోరుకుంటున్నామంటూ గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. మా దగ్గర టీమిండియాను ఓడించే మెడిసిన్ ఏమైనా ఉందంటే అది బుమ్రాను టార్గెట్ చేస్తూ ఎదుర్కోవడమే. అందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఫిలిప్స్ చెప్పుకొచ్చారు. బుమ్రా ఎంత డేంజరస్ బౌలర్ అయినా అతడు వేసే 4 ఓవర్లను డిఫెన్స్ ఆడుతూ వదిలేయలేమని అన్నాడు. చెత్త బంతులను ఖచ్చితంగా బౌండరీకి తరలిస్తామని, అందుకు తమ బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. బుమ్రా బౌలింగ్ తీరును బట్టి అప్పటికప్పుడు తమ ప్లాన్స్ మారుస్తామని అన్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. కీలకమైన 18వ ఓవర్ వేసిన అతడు కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ను కట్టడి చేశాడు. దీంతో స్కోర్ బోర్డులో పరుగులు భారీగా ఉండడంతో మిగతా బౌలర్లు స్వేచ్ఛగా బౌలింగ్ చేశారు. మొత్తంగా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు బుమ్రాపై ఫోకస్ చేసింది. అతన్ని ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్ తో ఆ జట్టు సిద్ధమైనట్లు